హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. నూతన పీఆర్సీపై గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ జేసీఎం వారు 8వ వేతన సంఘం ఎయిత్ పే కమిషన్ ముందుకు ఒక భారీ నివేదికను దాదాపు 51 పేజీల సమగ్ర పత్రాన్ని సమర్పించారు. ఈ నివేదికలో కేవలం పైపైన అంశాలు మాత్రమే కాకుండా ప్రతి సెక్టార్ వారీగా అంటే వేతనాలు, అలవెన్స్‌లు, ప్రమోషన్‌లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి ప్రతి కీలక అంశం మీద కూడా చాలా డీటెయిల్డ్ నోట్ ఇచ్చారు. గత వీడియోలో మనం ఆ 51 పేజీల్లో కొన్ని ముఖ్యమైన అంశాలను కేవలం కొన్ని నిమిషాల్లోనే క్లుప్తంగా చర్చించుకున్నాము. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ముఖ్యంగా డీఏ రిటైర్మెంట్ ప్రయోజనాలు మరియు వారు చేసిన ఇతర కీలక సిఫార్సుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వారు ఏ ప్రాతిపదికన ఈ డిమాండ్‌లను చేశారు? ఎయిత్ పే కమిషన్‌కు సమర్పించినటువంటి ఎనెక్సర్‌లో ఉన్న అసలు లెక్కేంటి అనేవి ఇప్పుడు మనము తెలుసుకోవాలి. మొదటగా డీఏ విషయానికి వస్తే ఇది ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా లెక్కించబడుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 6 నెలలకోసారి, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలకు పీఎస్యూకి ఉద్యోగులకు సంబంధించి ప్రతి 3 నెలలకోసారి ఈ ధరల సూచీని బట్టి ఎంత పెంచాలి అని చెప్పేసి నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఇండెక్స్ బాస్కెట్‌లో దాదాపు 463 రకాల వస్తువుల ధరల పెరుగుదల లేదా తగ్గుదలను పరిగణలోకైతే తీసుకుంటున్నారు. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కు ఉంది. ఈ 463 వస్తువులలో అన్ని వస్తువులను సాధారణ ఉద్యోగులు లేదా పెన్షనర్లు వాడకపోవచ్చు. అందుకే నేషనల్ కౌన్సిల్ వారు ఒక అద్భుతమైన సూచన చేశారు. దేశంలో ఉన్న అన్ని వస్తువుల ధరలతో మాకేం సంబంధం. కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు నిత్యం ఉపయోగించే వస్తువులను మాత్రమే ఒక ప్రత్యేక బాస్కెట్‌గా గుర్తించి, వాటి ఆధారంగానే డీఏలను డిసైడ్ చేయండి అని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయించే అడ్మినిస్ట్రేటివ్ ధరల వల్ల అసలు ధరల పెరుగుదల అనేది తెలియదు కాబట్టి, రిటైల్ మార్కెట్ ధరలను లేదా కోఆపరేటివ్ అవుట్‌లెట్స్ ధరలను ప్రామాణికంగా అయితే తీసుకోవాలి. అప్పుడే ఉద్యోగికి వాస్తవంగా పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్టుగా డీఏ అనేది అందుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే రౌండింగ్ ఆఫ్ పద్ధతి. గతంలో డీఏ పాయింట్లలో పెరిగితే ఆ పెరిగిన మొత్తాన్ని అలాగే ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఉదాహరణకు డీఏ 2.95% పెరిగితే ఆ యొక్క 0.95% తీసేసి కేవలం 2% మాత్రమే అనౌన్స్ చేస్తున్నారు. అంటే 5% తక్కువ 0.05% తక్కువుందని దాదాపుగా 0.95%ని తీసేస్తున్నారనమాట. సో, దీనివల్ల ఉద్యోగులు ప్రతిసారి కొంత మొత్తాన్ని నష్టపోతూ ఉన్నారు. పాత పద్ధతిలో అయితే ఈ మిగిలిన 0.95% కూడా తిరిగి తర్వాత డీఏలో కలిపేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా చేయటం లేదు కాబట్టి పాయింట్ టు పాయింట్ ఎంత డీఏ ఉంటే అంత ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి నేషనల్ కౌన్సిల్ గట్టిగా కోరుతోంది. అలాగే ఏడవ వేతన సంఘం మినహా గతంలో అన్ని పే కమిషన్‌లలో కూడా ఒకే నిబంధన ఉండేది. డీఏ 50% దాటితే దాన్ని బేసిక్ పేలో కలిపి డీఎన్ఎస్ పేగా వాళ్ళనమాట. టీపీగా. దీనివల్ల హెచ్ఆర్ఏ, గ్రాట్యుటీ వంటివన్నీ కూడా పెరిగేవి. కానీ ఏడవ వేతన సంఘం దీన్ని తీసేసి కేవలం 25% దాటితే కొన్ని అలవెన్స్‌లు పెంచుతామని చెప్పింది. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఎనిమిదో వేతన సంఘంలో డీఏ 25% దాటగానే బేసిక్‌తో మెర్జ్ చేసి అన్ని ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ అయితే చేశారు. ఇక ఉద్యోగుల విద్యా అర్హతల విషయానికి వస్తే రిక్రూట్‌మెంట్ రూల్స్ ఆర్ఆర్ ప్రకారం ఒక ఉద్యోగానికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ కంటే అదనంగా ఎవరైనా చదువుకొని ఉంటే అంటే ఉదాహరణకు డిగ్రీ అర్హత ఉన్న పోస్ట్‌లో ఎంబీఏ లేదా ఎంఏ చేసిన వ్యక్తి ఉన్నట్లయితే అతనికి బేసిక్ పేలో ఒక 10% అదనంగా ఇంక్రిమెంట్ లేదా అలవెన్స్ రూపంలో ఇవ్వాలని కోరారు. అలాగే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 15,00,000 ఉద్యోగాల గురించి కూడా ప్రస్తావించారు. ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయకుండా ఔట్‌సోర్సింగ్ లేదా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ వైపు వెళ్తోంది. దీనివల్ల పనిలో జవాబుదారీతనం తగ్గుతుందని, ఏదైనా తప్పు జరిగితే ఎవరి బాధ్యులను చేస్తారని వారు ప్రశ్నించారు. కాబట్టి ఔట్‌సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని, ఖాళీలు ఏర్పడిన తేదీ నుంచే ప్రమోషన్‌లు ఇవ్వాలని, ప్రమోషన్ వచ్చినప్పుడు ఒక ఇంక్రిమెంట్ కూడా కాకుండా డబుల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని అయితే వారు సూచించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ముఖ్యంగా డీసీఆర్‌జీ విషయంలో విప్లవాత్మకమైన మార్పులు కోరారు. ప్రస్తుతం 33 ఏళ్ల సర్వీస్ ఉన్నవారికి 16.5 నెలల బేసిక్ ప్లస్ డీఏ మాత్రమే ఇస్తున్నారు. అంతకంటే ఎక్కువ సర్వీస్‌లో ఉన్నా కూడా
ఆ 16.5 నెలల సీలింగ్ వల్ల ఉద్యోగి నష్టపోతూ ఉన్నాడు. ఒకవేళ ఒక వ్యక్తి 40 ఏళ్ల సర్వీస్ చేస్తే అతనికి 20 నెలల జీతం గ్రాట్యుటీగా రావాలి కదా! అందుకే ఈ సీలింగ్‌ను తొలగించాలని వారు కోరారు. అలాగే నెలలోని 30 రోజులను లెక్కలోకి తీసుకోకుండా కేవలం 25 వర్కింగ్ డేస్‌ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటే ఉద్యోగికి వచ్చే గ్రాట్యుటీ మొత్తం పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న 25,00,000 సీలింగ్ లిమిట్‌ను ఏకంగా 75,00,000కు పెంచాలని డిమాండ్ చేశారు. ఇది ఓల్డ్ పెన్షన్, ఓపీఎస్, ఎన్‌పీఎస్, యూపీఎస్ ఇలా అందరికీ వర్తింపజేసేలాగా చూడాలన్నారు. కమ్యుటేషన్ విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని నేషనల్ కౌన్సిల్ గణాంకాలతో సహా నిరూపించింది. ఒక ఉద్యోగి 60 ఏళ్లకు రిటైర్ అయ్యి తన పెన్షన్‌లో కొంత భాగాన్ని అమ్ముకుంటే ప్రభుత్వం అతనికి ఇచ్చేది ఒక్క రూపాయికి గాను రూ. 8.19 మాత్రమే. కానీ రికవరీ చేసేటప్పుడు 15 ఏళ్ల పాటు వసూలు చేస్తోంది. సో, లెక్క కట్టి చూస్తే ప్రభుత్వం ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా 10 లేదా 11 ఏళ్లలోనే తిరిగి వచ్చేస్తుంది. మరి ఈ మిగిలిన 4 ఏళ్ల పాటు పెన్షనర్ నుండి డబ్బులు వసూలు చేయడం దోపిడీ కాదా అని వారు ప్రశ్నించారు. అందుకే కమ్యుటేషన్ రికవరీ అనేది 11 ఏళ్లకే పరిమితం చేయాలని, లేదంటే 71 ఏళ్ల వరకు రాగానే పూర్తి పెన్షన్ పునరుద్ధరించాలని కోరారు. ఆల్రెడీ గుజరాత్, కేరళ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాయి. గుజరాత్‌లో 13 ఏళ్ళు, కేరళలో 12 ఏళ్లకు ఫిక్స్డ్ చేశారు. నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ కూడా 12 ఏళ్లకే రిస్టోరేషన్ చేయమని చెప్పిందని కూడా వారు గుర్తు చేశారు. ఇక ఫ్యామిలీ పెన్షన్ విషయంలో కూడా కీలక మార్పులు కోరారు. వీడు ప్రస్తుతం ఉద్యోగి మరణించినప్పుడు ఆహ్, ఇచ్చేటటువంటి 30% ఫ్యామిలీ పెన్షన్‌ను 50%కి పెంచాలని, అలాగే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ 50% నుండి 67% పెంచాలని డిమాండ్ చేశారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసినట్లుగా పెన్షనర్లకు 65 ఏళ్ల వయసు నుండే ప్రతి 5 సంవత్సరాలకోసారి 5% అదనపు ఇంక్రిమెంట్ పెన్షన్ ఇవ్వాలని జెప్పేసి కోరారు. వృద్ధాప్యంలో పిల్లల మీద ఆధారపడకుండా ఉండటానికి కేర్ టేకర్ అలవెన్స్ ఇవ్వాలని, రైల్వే కన్వీనియన్స్‌లు పునరుద్ధరించాలని, పెన్షనర్లకి కూడా హెచ్ఆర్ఏ మరియు ఎల్‌టీసీ సౌకర్యం కల్పించాలని కోరారు. అంతేకాకుండా పెన్షనర్లు తమ విశ్రాంత జీవితాన్ని గడపడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా హాలిడే హోమ్ హాలిడే హోమ్స్ నిర్మించాలని కూడా ఈ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ డిమాండ్‌లన్నీ నెరవేరితే ఉద్యోగులకు, పెన్షనర్లకు నిజమైన ఆర్థిక భద్రత అనేది లభిస్తుంది. ఇక మరో కథనం ప్రకారంగా దురదృష్టవశాత్తు మన ఉద్యోగుల సంఘాల నాయకులు కూడా ఉద్యోగులను కేవలం మానిటరీ క్లెయిమ్స్ అంటే డబ్బు సంబంధిత ప్రయోజనాల చుట్టూనే తిప్పుతూ ఉన్నారు. సో, మీకు డీఏ ఇప్పిస్తాం, జీపీఎఫ్ ఇప్పిస్తాం, ప్రావిడెంట్ ఫండ్ ఇప్పిస్తాము, ట్రాన్స్‌ఫర్‌లు చేపిస్తామని చెప్పి ఉద్యోగులను సంతృప్తి పరుస్తున్నారు తప్ప అసలు వ్యవస్థలో జరుగుతున్న లోపాలేంటి? ప్రభుత్వ రంగానికి ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి జరుగుతున్న దాడుల వెనుక ఉన్న మూల కారణాలేంటి అనే విషయాల మీద ఉద్యోగులను ఎడ్యుకేట్ చేయడంలో విఫలమయ్యారు. అందుకే మనకు వేరే శాఖల విషయాలు మనకెందుకు అనే ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పీఎస్‌యూస్ అన్ని నష్టాల్లో ఉన్నాయని, పీఎస్‌యూస్ అన్నీ కూడా నష్టాల్లో ఉన్నాయని, అవి ప్రజల టాక్స్ డబ్బులను వృధా చేస్తున్నాయని ఒక తప్పుడు సమాచారం మీడియాలో విపరీతంగా సాగుతోంది. కానీ నిజమేంటో తెలుసా? దేశంలో ఉన్న 257 ప్రభుత్వ రంగ సంస్థలు, 170 సంస్థలు అద్భుతమైన లాభాల్లో నడుస్తూ ఉన్నాయి. ఈ సంస్థలే ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 4,00,000 కోట్ల రూపాయలను డివిడెండ్ మరియు టాక్స్ రూపంలో చెల్లిస్తున్నాయి. ఈ విషయం ఎంతమంది ఉద్యోగులకు తెలుసు? మనం ఎప్పుడు సార్ జనవరి డీఏ ఎండార్స్‌మెంట్ ఎప్పుడు వస్తుంది? అని అడుగుతూ ఉంటాం. సో, అంతకు మించి మనం ఆలోచించలేకపోతున్నాం. ఆర్థిక స్థితిగతుల ఆధారంగానే డీఏ ఎండార్స్‌మెంట్ చేయాలనేది నిబంధనను ఎందుకు తీసేయకూడదు అని ఎవరు అడగరు. కేవలం ఈ నెల జీతంలో ఆ డబ్బు కలిస్తే చాలు అనే తాత్కాలిక ఆలోచనలోనే ఉన్నాం. నిజానికి ఏప్రిల్ 1వ తేదీన విడుదల కావాల్సిన డీఏ 20వ తేదీ వరకు కూడా రాకపోయినా మనం పెద్దగా పట్టించుకోము. ఎందుకంటే జనవరి డీఏ ఇంకా రాలేదనే బాధలో ఉన్నాం తప్ప అసలు ఈ యొక్క నిబంధనల వెనుక ఉన్న ప్రభుత్వం యొక్క వ్యూహాన్ని అర్థం చేసుకోవడం లేదు. బీఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు, ఉద్యోగులకు 8దో వేతన సంఘంతో సంబంధం ఉందా? లేదా పైకి చూస్తే మనది వేరు, వాళ్ళది చూస్తే వేరని అనిపించొచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు వర్తించే ప్రతి నియమం కూడా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు కూడా వర్తిస్తుంది. ఉదాహరణకు రేపు 8దో వేతన సంఘం ఒక సిఫార్సు చేసిందని అనుకుందాము. ఒక ఉద్యోగి చనిపోతే అతని కుటుంబానికి వచ్చే ఫ్యామిలీ పెన్షన్ చివరి నెల బేసిక్ పేలో 30% కాకుండా 50% ఉండాలి అని రికమెండ్ చేసి ప్రభుత్వం అంగీకరిస్తే అది బీఎస్ఎన్ఎల్ పెన్షనర్లకి కూడా వర్తిస్తుందా? లేదా అంటే ఖచ్చితంగా వర్తిస్తుంది. గతంలో డీసీఆర్‌జీ పరిమితి 10,00,000 నుంచి 20,00,000 పెంచినప్పుడు మళ్ళీ ఇప్పుడు 25,00,000కు పెంచినప్పుడు అది బీఎస్ఎన్ఎల్ వాళ్ళకి కూడా ఆహ్, వర్తించలేదా? అంటే తప్పకుండా వర్తించింది.
సో, మరి కేవలం 1, 2 ఉత్తర్వులు తప్ప కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు అందే ప్రతి ప్రయోజనం వరకు మనకు అందుతుంది. కనీస పెన్షన్ విషయంలో కూడా చాలా వ్యత్యాసం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో కనీస పెన్షన్ రూ. 9,000 ఉంటే మన బీఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు అది 3,500 అయితే ఉంది. సో, ఎందుకంటే ఇక్కడ మన బేసిక్ స్కేల్ అనేది 7,700 నుంచి మొదలవుతుంది కాబట్టి అందులో 3,500 సగంగా నిర్ణయించారు. మరి కేంద్ర ప్రభుత్వంలో గ్రూప్ డి స్కేల్ 18,000 ఉంటుంది కాబట్టి వారికి 9,000 వస్తుంది. మన స్కేల్ మారితే తప్ప ఈ యొక్క పెన్షన్ మారదు. అందుకే వేతన సంఘం సిఫార్సుల మీద మనకు అవగాహన ఉండాలి. ఏడో వేతన సంఘం సహాయంలో కూడా టీఓటీ మరియు డీపీఈ మధ్య చాలా గందరగోళం అనేది జరిగింది. పెన్షన్ రివిజన్ గురించి డీఓటీ సమాధానం ఇవ్వకపోవడం, కోర్టులో సీసీఎస్ పెన్షన్ రూల్స్ 2021 ప్రకారం వేతన సంఘం రికమెండేషన్స్ లేకుండా పెన్షన్ రివిజన్ కుదరదని చెప్పడం, ఇవన్నీ మనం గమనించాలి. మనకు పక్క పక్క రంగాల్లో ఏం జరుగుతోందో తెలియాలి. ఐడీపీఎల్ అనే ఫార్మా సంస్థ తీసుకోండి. మెడికల్ రంగంలో విపరీతమైన లాభాలున్న ఆ సంస్థను నష్టాల్లోకి నెట్టి మూసేశారు. ఎందుకంటే మెడికల్ మాఫియా మరియు ప్రభుత్వం కలిసి ఆ సంస్థను నాశనం చేశాయి. అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితి కూడా చూడండి. వేల కోట్ల ప్యాకేజీలని ప్రకటిస్తారు కానీ అందులో నగదు రూపంలో వచ్చేది చాలా తక్కువే. మిగిలినదంతా కూడా బుక్ అడ్జస్ట్‌మెంట్‌లకే అనమాట. ఇక బీఎస్ఎన్ఎల్ కూడా లక్షల కోట్ల ప్యాకేజ్ అని చెప్పినప్పుడు అందులో వాస్తవంగా వచ్చినప్పుడు నగదు ఎంత అనేది మనం ఆలోచించాలి. సో, ఇతర రంగాల గురించి తెలుసుకోవడం వల్ల మనపై జరుగుతున్న దాడులను మనం ముందే పసిగట్టవచ్చు. కాబట్టి ఎనిమిదో వేతన సంఘంతో మనకు సంబంధం లేదని ఏ బీఎస్ఎన్ఎల్ పెన్షనర్ లేదా ఉద్యోగి అనుకున్నా అది ఒక పెద్ద పొరపాటే అవుతుంది. సో, మనమందరం ఒకే వ్యవస్థలో ఉన్న వ్యవస్థలో భాగం. కాబట్టి మన హక్కుల కోసం జరిగే పోరాటాలలో ఇతరులకు ఏం జరుగుతుందో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమనమాట.